గత 3 వారాలుగా సహోదరులు బాబు క్రైస్ట్ టెంపుల్కి వస్తూ ఉన్నారు. గతంలో ఆయన చాలా ప్రాంతాలకి వెళ్ళాడు. క్రైస్ట్ టెంపుల్లో వచ్చిన తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన మేళ్లను సాక్ష్య రూపంలో విందాం. అన్న మీ పేరేంటి? బాబు. మీ పేరు? బాబు. నా పేరు కేశవాయన్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నీకు ఏం చేశాడు? ఏం మేలు పొందుకున్నావు? నేను ఆటోలో చెట్లు పెట్టాను కదా, ఆటోలో చెట్లు పెట్టింది మామూలు సహజంగా ఒక షో, అద్భుతంగా విచిత్రంగా ఉన్నట్టుంటుంది మీకు ఆటోలో చెట్లు. కానీ నేను చేసే సేవలు చాలామందికి తెలుసు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి నా బీబీసీ ఛానలు, ఏబిఎన్ ఛానలు, ఏడిఎన్ ఛానలు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి అన్ని ఛానల్కి వచ్చేసింది. నాకు ఈ సేవలు చేస్తూ ఉంటే ఉన్నట్టుండి పక్షవాతం వచ్చేసింది. చెయ్యి పడిపోయిన తర్వాత మా ఇంటి పక్కనే ఉన్నారు మూర్తి అనేసి, వాళ్ళు చర్చి కాటికి రానా పదాము ఇస్తున్నారు. నేను చర్చి కాటికి వచ్చినాను. చర్చి కాటికి వచ్చిన తర్వాత ఫస్ట్ వారము చెయ్యి ఒక రకంగా అట్ట ఎత్తినాను. 2వ వారానికి ఏళ్ళు కదిలినాయి. 3వ వారానికి ఇప్పుడు నేను ఆటో నడుపుతా ఉండా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమ. చెయ్యి బాగా ఎత్తండి. అంతకుముందు పక్షవాయువుతో బాధపడుతుంది ఆ చెయ్య? ఎంతకాలం ఉండింది పక్షవాయువు? 3 నెలల నుండి ఉండింది. ఆటో తోలుతున్నావు అప్పుడు తోలరా. చర్చికి వచ్చి ఏమని ప్రార్థన చేసుకున్నావు? చర్చికి వచ్చిన తర్వాత, ప్రభువా నాకు చెయ్యి బాగొస్తే నేను 10 మందికి ఇంకా సేవ చేస్తాను. స్తోత్రం. తల్లి తండ్రి లేని అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉచితంగా ఆటో తోలల్లానిస్తుంది నా ఉద్దేశం. వాళ్ళని పిల్లల్ని స్కూల్ కాడికి తీసుకెళ్తాను. దేవునికి స్తోత్రం. గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, గవర్నమెంట్ స్కూల్ పిల్లకాయలు ఎవరైనా సరే, అనాథులు ఎవరైనా నా ఆటో ఎక్కినారంటే నా ఆటోలో వెనకాల వచ్చి మదర్ తెరీసా బొమ్మ ఉంటుంది. మదర్ తెరీసా బొమ్మ ఉంటుంది, అబ్దుల్ కలాం బొమ్మ ఉంటుంది. అదే తిరుపతిలో మెయిన్ నా ఆటో. స్తోత్ర. దేవుడు చేతిని స్వస్థపరిచాడు. ఆయన గర్భిణీ స్త్రీలకు, ప్రభుత్వ పాఠశాల చదువుతున్న బిడ్డలకు, వికలాంగులకు, వీళ్ళందరికీ ఎంతమంది రోజులు ఎక్కినా ఉచితంగా ఆటో తోలేవాడు. ఇంకా తోలుతాను, ఆ సేవ చేస్తాను అని ఆయన సమర్పించుకున్నాడు. దేవుడు బిడ్డలారా, 3 వారాలైంది చర్చికి వచ్చి. పూర్తి పక్షవాయం. మొదటి వారం వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఎడమ చేతిని కుడి చేతిలో పెట్టుకొని వచ్చినాడు. అంటే పైకి ఎత్తలేడు. ఎడమ చేతిని కుడి చేతితో పట్టుకొని వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. సరిగ్గా 3 వారాలకు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఏమీ లేదు. 3 వారాల తర్వాత మీరు నమ్మరు, తన విశ్వాసం తనను స్వస్థపరిచింది. 4వ వారంలో పూర్తిగా చెయ్యి పైకెత్తే కృపను దేవుడు దయచేశాడు. హల్లెలూయా. పక్షవాయువు నుండి ప్రభు విడుదల చేశాడు. చర్చి ఎలా ఉంది నీకు? బాగుంది చర్చి, బాగుంది. అద్భుతంగా చూపించాడు దేవుడు.